హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు రథసప్తమి కదా, ఎలా పూజ చేసుకున్నానో చూపించేస్తారండి. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చున్నాను. రథసప్తమి స్పెషల్ కదా, అందుకే రథం ముగ్గు వేశానండి. ఇంకా నేనైతే స్నానం చేసి చిక్కుడుగాయలతో రథం ప్రిపేర్ చేస్తున్నాను. 7 చిక్కుడుగాయలతో మాత్రమే రథాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఏముందులే ఈ చిక్కుడుగాయలతో రథాన్ని చేయడం ఈజీగానే చేసేయచ్చు అనుకున్నాను. కొంచెం ఇబ్బందిగానే ఉన్నింది. పుల్లలతో గుచ్చేటప్పుడైతే అన్ని చిక్కుడుగాయలంతా చినిగిపోతూ వచ్చాయి. అయినా కూడా సాధించేశాను. చూడండి, రథాన్ని అయితే చేసేసాను. ఇంకా అలంకరించుకోవాలండి. ఈ రథాన్ని చేసేటప్పుడైతే మా ఓడు చిక్కుడుగాయలన్నీ అందిస్తున్నాడు, ఇలా చేయి మమ్మీ, అలా చేయి మమ్మీ అని. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే తయారు చేసేసాను రథాన్ని. ఇంకా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూలతో అయితే అలంకరించుకునేసాను. ఇంకా అలంకరించుకున్న తర్వాత పసుపు ముద్ద అయితే దాంట్లో పెట్టేసుకున్నానండి, కిందన తమలపాకు పెట్టి. అలంకరణ అయిపోయిన తర్వాత ఇంకా పటాల కాడ అయితే పెట్టేశాను, ఇంకా పూజ చేసుకోవాలని. మా అమ్మ ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసి ఉన్నింది. ఇంక పటాలకైతే అన్నీ బొట్లంతా పెట్టేసి ఇంక పూల అలంకరణ కూడా చేసేసింది. మా అమ్మ ప్రసాదం కూడా రెడీ చేసి పెట్టేసింది నేను రథం చేసే లోపల. ఇంకా మా అమ్మ పూజ అయితే స్టార్ట్ చేసేసింది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఒకరి తర్వాత ఒకరైతే హారతలు ఇచ్చేసాము. మా బుడ్డోడైతే రచ్చ చేస్తున్నాడు. ఇంకా టిఫిన్ పెట్టమని ఆకిలని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అయినా కూడా సరే ఇంక పూజ అయిపోతుంది నాన్న నచ్చ చెప్తూ ఎలా ఒకలా పూజ చేసుకుంటూ ఉన్నాము. ఇంట్లో పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా మా విక్కీ కూడా ఇంకా హారతి ఇవ్వాలి మమ్మీ అని ఏడుస్తూ ఉన్నాడు. సరే అని ఇంకా నేను హారతి ఇచ్చేసి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా వాడు వచ్చాడు. హారతిలో కర్పూరం వేయాలని మారం చేస్తూనే ఉన్నాడు. సరే వేద్దురా అని పిలిచాను. లాస్ట్కి నేను వేయను, నాకు కాలుతుంది మమ్మీ చెయ్యి అనేసి అని చెప్పాడు. సరే నేనే కర్పూరం దాంట్లో వేసి ఇంకా హారతి ఇప్పించాను. అస్సలు వినడం లేదండి. అసలు నేను పూజ చేస్తాను నేను దండం పెడతాను అంటున్నాడు. అసలు చెప్పిన మాట ఒక రవ్వ కూడా వినడం లేదు. చూడండి ఎలా వస్తున్నాడు మీదకి. నాకైతే టెన్షన్ వస్తుంది, ఎక్కడ చేయి కాల్చుకుంటాడు అని. మేము ఇచ్చే హారతులంతా 5 మినిట్స్లో అయితే ఇంక విక్కీ ఇచ్చే హారతులంతా ఇంక 10 మినిట్స్ పట్టింది. ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా సూర్యుడికి హారతి ఇవ్వాలి. ఇంకా మా అమ్మ అన్నీ ప్రిపేర్ చేసుకొని హారతి ఇవ్వడానికైతే వెళ్తూ ఉంది. ఇంకా మా బుడ్డోడు కూడా ఎంటర్ అయిపోయాడు. ఇంకా మా అమ్మ హారతి ఇచ్చేసిన తర్వాత అమ్మమ్మ మనవడైతే తెగ మొక్కేసి తిరిగేశారు సూర్యుడికి మొక్కుతూ. ఇంక ఇంట్లో పూజ అయితే అయిపోయింది. ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఏ టెంపుల్కి వెళ్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.